హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు మ్యాగీతో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఐటెం చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు మనం మ్యాగీతో నూడిల్స్ చేసుకోవడం కన్నా ఇలా మనం మ్యాగీతో గుంట పొంగనాలు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి దీని ప్రిపరేషను. అలాగే దీని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది ఈ రెసిపీ. ఓకేనండి, ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకోవాలి చిన్నది. మ్యాగీని ఉడకబెట్టుకోవాలి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక వాటర్ వేసుకోవాలండి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ మ్యాగీని అందులో వేసేసుకోవాలి. ఈ మ్యాగీ మరి మనకు మెత్తగా ఉడకక్కర్లేదండి. ఒక 60% ఉడికితే సరిపోతుంది. మరీ బాగా ఉడికిపోయినా కూడా మనకు మెత్తగా అయిపోతుంది, అంత టేస్ట్ అనిపించదు. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనకి కొంచెం బాగా ఉడికింది, ఒక 60% దాకా. ఈ టైంలో మనం నీళ్ళని వడకట్టేసుకోవాలి. ఒక స్ట్రైనర్లోకి ఇది వడకట్టేసుకోవాలండి. ఇలా వడకట్టుకున్న తర్వాత దానిపైనుంచి మనం చల్ల వాటర్ పోస్తే మనకు అది ముద్దలా అయిపోకుండా ఉంటుంది, పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు దానిపైనుంచి మనం వాటర్ పోసేసుకుని అవి కూడా వడకట్టుకున్నాక దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. మ్యాగీని ఒక ప్లేట్లోకి వేసుకుని వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మనకి ఈజీగానే కట్ అయిపోతుందండి, ఉడికిపోయాయి కాబట్టి మనకి ఈజీగానే కట్ అయిపోతాయి. చూస్తున్నారు కదండి, మనకు కావాల్సిన సైజులో వాటిని కట్ చేసుకోవటమే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు మైదాపిండి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 kg తీసుకున్నానండి మైదాపిండి. ఇప్పుడు ఆ మైదాపిండిలోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే వంట సోడా చిటికెడు. ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. వాటర్ మనం చూసుకుంటూ వేసుకోవాలండి, లేకపోతే మరీ జారుగా అయిపోతుంది. మనకి దోసల పిండి బ్యాటర్ ఎలా ఉంటుంది సేమ్ అలా వస్తే సరిపోతుంది. మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా. ఇప్పుడు ఇదంతా బాగా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, బ్యాటర్ ఇలా రెడీ అయ్యింది. ఇప్పుడు ఇందులోకి మ్యాగీ మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఆ ప్యాకెట్ అంతా సరిపోతుంది. అదంతా వేసేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత అందులోకి ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి తరుగు, అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం ఏమి నానబెట్టుకోక్కర్లేదండి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న మ్యాగీ ఉంది కదా కట్ చేసుకున్నది, అది కూడా వేసుకుని బాగా కలుపుకుని దీన్ని మనం గుంట పొంగడాల కింద వేసేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ మీద గుంట పొంగడాల గిన్నె ఉంటుంది కదా, అది పెట్టుకుని వాటిలోకి కొంచెం కొంచెం నూనె వేసుకోవాలి. ఇది ఐరన్ అండి, ఐరన్ది కాలటానికి చాలా టైం పడుతుంది అన్నమాట ఇది వేడెక్కుతానికి. అందుకే ఇది వేడయ్యేదాకా మనం దీంట్లోకి పిండి వేసుకోకూడదు, అలా వేసుకుంటే అంటుకుపోయినట్టు వస్తుంది. అందుకే మనం ఆయిల్ వేసుకున్నాక ఇదంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్. అలాగే బాగా వేడైన తర్వాతే మనం పిండిని వేసుకోవాలండి. ఇప్పుడు 5 నిమిషాలన్నా పడుతుంది మనకి పిండి వేసుకోవడానికి. ఇది బాగా వేడెక్కింది పెనం. ఇప్పుడు అందులోకి కొంచెం కొంచెంగా కలుపుకున్న పిండిని వేసుకోవాలి. పలచగా వేసుకోవాలండి, ఎక్కువ ముద్దల్లాగా వేసుకుంటే కనుక ఉడకదు సరిగ్గాని. మనం చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకు బాగా కొంచెం కరకరలాడుతూ పలచగా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దానిపైన ప్లేట్ పెట్టుకుని మనం కొంచెంసేపు కుక్ చేసుకోవాలండి. ఇవి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి కానీ లోపల అసలు సరిగ్గా ఉడకవు. ఇప్పుడు ఇవి బాగా ఒకవైపు అంతా బాగా వేగిన తర్వాత వాటిని మనం ఇలాగ తిరగవేసుకోవాలి. తిరగవేసుకున్నాక కూడా కొంచెంసేపు మనం బాగా మంచి రంగు వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, మ్యాగీతో గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. వీటిల్ని మనం టమాటా కెచప్తో తింటే కనుక సూపర్ ఉంటుందండి కాంబినేషన్ వీటికి. ఇలా మనం డిఫరెంట్గా ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి కనుక చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు ఒకే వెరైటీ కాకుండా మనం ఇలాగ మ్యాగీతో కొంచెం డిఫరెంట్గా చేయొచ్చు. ఈసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.